హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను బ్లౌజ్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్కి కట్ వర్క్ డిజైన్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ క్లాత్ని ఇలా కటింగ్ చేసేసి పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇలా క్వానిస్ కానీ, పేపర్ క్యాన్వాస్ కానీ, బక్రం కానీ ఇలా అంటారండి దీన్ని. చూడండి, ఇది ఇలా 2 ఫోల్డింగ్స్ మీద ఇలా తీసేసుకున్నాను దీన్ని. చూడండి, 4.5 ఇటు 10.5 అంటే మనము ఈ నెక్ డీప్ని బట్టి మనం ఇలా తీసేసుకోవాలి. నాకు నెక్ డీప్ ఇంత వచ్చేసిందండి. నాకు టోటల్గా 9 ఇంచెస్ అలా ఉంది. అందుకనే నేను ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ డీపు ఇలా తీసేసుకుంటాం కదా, ఈ రౌండ్కి బ్యాక్ సైడ్లో ఒక 1/2 ఇంచుతో మనం ఇలా సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ వేసేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా వేసేసుకోవాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా వేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇది స్టిచ్చెస్ కదండి, స్టిచ్చెస్కి ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1 ఇంచ్ కిందకి ఒకటి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది మాత్రం మెయిన్ అండి, ఎందుకంటే ఇంతవరకు కట్ వర్క్ వస్తే బ్లౌజ్ లుక్ రాదు, పడిపోతుంది. ఇక్కడ నుండి మనము ఇలా క్యాప్ సహాయంతో కానీ, ఏదైనా మీకు దగ్గర ఏది మీకు కంఫర్ట్గా ఉందో అలా ఇది తీసేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇలా క్యాప్తో ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ రౌండ్ మార్కింగ్ వేసేసుకున్నాం కదా, కరెక్ట్ ఆ మార్కింగ్కి ఈక్వల్గా ఇలా వేసేసుకోవాలండి. చూడండి, మళ్ళీ మనము కర్వ్ ఎక్కువ కావాలంటే 3/4 ఇంచు కూడా పెట్టేసుకోవచ్చండి. కానీ ఆ కర్వ్ అనేది ఉల్టా తిరిగిపోయినట్లు అయిపోయి బ్లౌజు షేప్ అంతా కనబడదు. అందుకని 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. నేనైతే దీన్ని ఇలా మెజర్మెంట్ చేసేసుకుంటున్నాను. చూడండి, 1/2 ఇంచ్ ఈజీగా సరిపోతుంది. 1/2 ఇంచ్ కన్నా తక్కువ పెట్టేసుకుంటే మనకు కర్వ్ అంత తిరగదండి. చూడండి, ఇప్పుడు ఇంతవరకు వచ్చేసింది కదా, మనం 1 ఇంచ్ ఆల్రెడీ కిందకి పెట్టేసాం కదా, దీన్ని ఇలా చూడండి, దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు కరువు ఇలా పెట్టేసామనుకో, ఇక్కడ మనం జాయింటింగ్స్ చేసేటప్పుడు కానీ అది చేసేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట. దీన్ని ఇలా కరువు పెట్టేసుకున్న తర్వాత మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. నేను ఇది ఎక్స్ట్రా మార్జిన్ పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఇది స్టిచ్చెస్కి పెట్టేసాం కదండి, మనము దీన్ని ఇలా ఇక్కడ నుండి కటింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి కటింగ్ స్టార్ట్ చేసి దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా అన్ని కర్వ్స్ ఇలానే రౌండ్గా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా మెల్లిగా మనం ఏదైతే మార్కింగ్ పెట్టేసామో దానిపైనుండి వచ్చేట్టుగానే మనం దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి. చూడండి, మనకు ఇది ఇలా వచ్చేసింది కదా, మనం దీన్ని బ్లౌజ్ పార్ట్ పైన పెట్టేసి ఐరన్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ది కూడా చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే అండి. నేను ఇలా ఒక 1 ఇంచ్, ఇప్పుడు మనం ఇది స్టిచ్ చేసుకండి 1/2 ఇంచ్, 1 ఇంచ్ కిందకి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాము. చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇక్కడ పెట్టేసుకుందాం. ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టేసుకున్నానండి. మనము ఇది మన సైజుని బట్టి మనం చేసేసుకోవాలండి, లేకపోతే మనకి ఇదంతా పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ
ఒక పావించు వదిలేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఉక్కు పట్టి కాజా పట్టి వచ్చేస్తుంది కదా, దానికి సెట్ అయిపోతుంది అన్నమాట. అక్కడ నుండి వదిలేసుకొని మనము దీన్ని ఇలా చేసేసుకోవాలి. ఇలా పెట్టుకుంటూ వచ్చేస్తే మనకు ఈక్వల్గా అయిపోతుందండి. ఇలా చూడండి, దీన్ని కూడా మళ్ళీ నేను దీంట్లోకి కలిపేసుకున్నాను. దీంట్లో కలపడం వల్ల మనకి ఇక్కడ స్ట్రేట్గా వచ్చేస్తుంది అన్నమాట స్టిచ్. ఈ జాయింటింగ్ అనేది తర్వాత కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఇది బక్రం పీస్ జాయింట్ వేసేటప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, అటు ఇటు జారిపోకుండా, నెక్ డీప్ ఎక్కువ కాకుండా మనకు చాలా యూజ్ అవుతుందండి ఇది. చూడండి, ఇలా నీట్గా రౌండ్గా ఇలా మన మిడిల్లో ఫ్రంట్ బటన్స్ ఉంటాయి కదా, ఇక్కడ కటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని జాయింట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఇది ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. ఇలా మనము క్యాన్వాస్ని దీనికి జాయింట్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు ఈ పేపర్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుంది. మనం డైరెక్ట్ వేయడం కదండి, కొంచెం నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, మనం ఇది స్టిచ్ వేయకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఎందుకులే అటు ఇటు జరిగిపోతే ప్రాబ్లం అవుతుంది అనేసి నేనైతే ఇలా చేసేస్తున్నానండి. చూడండి, మనం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోవాలండి. ఇలా అటువైపు ఇటువైపు ఇలా పిన్స్ పెట్టేసుకొని మనం మిడిల్లో పార్ట్ ఎక్కువ రాకుండా ఇలా చిన్న పిన్సే కదా అని అనుకుంటాం కదండి, ఈ పిన్స్ చాలా యూజ్ అవుతాయి మనకి. చూడండి, దీనిపైనుండి ఇలా చిన్నగా నేనైతే చిన్నగా మెల్లిగా కరువు తిరిగేట్టుగా స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, మనము ఈ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలండి. ఇక్కడే మనకు కొంచెము షేప్ అనేది అవుట్ అయిపోతుంది అన్నమాట, మనం జాగ్రత్తగా వేయకపోతే. మనకు చాలా టైం పడుతుందండి ఈ బ్లౌజు కుట్టడానికి. మామూలు బ్లౌజులు ఈ బ్లౌజుతో మనం కంపేర్ చేసుకుంటే మామూలు బ్లౌజులు మనం 2 బ్లౌజెస్ స్టిచ్ చేయొచ్చు, అంత టైం తీసేసుకుంటుంది కర్వ్ ఇవి. చూడండి, నేను ఇలానే సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్లాత్కి చిన్న పిన్స్ పెట్టేశాను కదండి, ఇలా ఇలానే మనం మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి, మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత కొంచెం క్లాత్ వదిలేసుకుంటూ ఇలా కట్ చేసేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ తప్పనిసరిగా వదిలేసుకోవాలి, లేకపోతే మనకి ఇది ప్రాబ్లం అవుతుందండి.
బక్రం కట్ కాకుండా చూసుకోండి. ఈజీ మెథడ్ అండి ఇది. అంత మరీ ఎక్కువ ప్రాసెస్ అంతా ఏం లేదు. చూడండి మొత్తం ఇలానే కట్ చేసేసుకుంటున్నాను. దీన్ని మనం ఇలానే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇప్పుడు ఇలా నేను కట్ చేశాను కదా. కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ మాత్రము ఈ ఎక్స్ట్రా క్లాత్ని పర్ఫెక్ట్గా పోయేట్టుగా మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్లు కట్ చేస్తే ఇది కరువు రాదండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మాత్రం తప్పకుండా తీసేయాలి. చూడండి ఎక్స్ట్రాస్ మనం అప్పుడు కట్ చేస్తే వెళ్ళలేదు కదా. ఇలా మనము దీనికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలండి. దీన్ని మనము ఇలా రివర్స్ తీసేసుకోవాలి. ఇలా ఇలా తీసుకుంటూ వేలుతో ఇలా అనేసుకోవాలండి. ఇలా అంటే మనకు కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ప్రతి ఒక్కటి ఇలా ఏలుతో కొంచెం నొక్కినట్లంటే మనకు ఈ కర్వ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలానే మొత్తం క్లాత్ని అంతా నెక్ చుట్టూరా తీసేసుకోవాలి. మనము పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి. కర్వ్ పైనుండి ఈ క్లాత్ని ఇలా బయటకు అనేసుకుంటూ సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. మనం కర్వ్ డీప్ కూడా ఎక్కువ పెట్టేసుకోవచ్చండి. కానీ ఎక్కువ పెట్టేసుకుంటే కర్వ్ రిటర్న్ క్లాత్ ఫోల్డింగ్ అయిపోతుందండి, మనకంత బాగోదు. చూడండి క్లాత్ లాగేసినట్టు అవుతుంది కదా. ఇక్కడ ఇలా వేలుతో ఇలా బయటకు నెట్టినట్లు అనేసి చూడండి. ఇలానే నేను నెక్ చుట్టూరా మొత్తం కరువు పైనుండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వస్తున్నానండి. ఆ టాప్ స్టిచ్ వేయకపోవడం వల్ల కరువు అనేది తిరిగిపోయినట్లు అయిపోతుందండి. అందుకనే నేను అలా టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా ఇలా జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం చూడండి ఎంత బాగా వచ్చేసినాయి కర్వ్స్. టోటల్గా ఇలా వచ్చేసిందండి. మనం అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. చూడండి ఇలా సైడ్ నుండి చూస్తే కూడా ఇలా నీట్గా వచ్చేసింది అన్నమాట మనకు. ఇలా చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్లో కూడా నేను కర్వ్ ఇలా కట్ చేశానండి. దీనిపై నుండి మనం ఇలా చిన్నగా స్టిచ్ ఒక స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేస్తే నేను కర్వ్ షేప్ ఎక్కువ పెట్టలేదు, సింపుల్గానే పెట్టేశాను. ఇలా మెల్లిమెల్లిగా మనము సెట్ చేసుకుంటూ టర్నింగ్ మీద ఇలా పెట్టాలండి. అలా అయితే మనకు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి కర్వ్ షేప్ స్టిచ్ చేసినప్పుడు మాత్రం ఇలా బక్రం పీస్ కానీ క్వానస్ పేపర్ మీరు మీ లాంగ్వేజ్లో ఏ విధంగా అంటారో నాకు తెలియదు, కానీ ఇది లేకుండా మాత్రం కర్వ్ డిజైన్ స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్గా రాదండి. తప్పకుండా ఇది మాత్రం వేసుకోవాలి. చూడండి దీన్ని ఇలా మనము
కరెక్ట్గా క్లాత్ కొంచెం వదిలేసుకుంటూ స్టిచ్ చేయాలండి. ఎందుకంటే స్టిచ్చెస్ దగ్గరికి మనం ఆ స్టిచ్చెస్ కట్ అయ్యే రకంగా పెట్టేసామనుకో మనకు ఈ కర్వ్ అనేది ఇంత రాదు. చూడండి ఈజీగా ఉంది కదా ప్రాసెస్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి మనం ఒకసారి ఇలా షేప్ను పర్ఫెక్ట్గా అనుకుంటే అది అలానే ఉండిపోతుందండి. ఎందుకంటే మనం లోపల ఇలా బక్రం పేపర్ వేసాం కదా, ఇలా క్లాత్ని ఇలా లాగినట్టు పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేయాలి. చూడండి ఇప్పుడు మీ ముందే స్టిచ్ చేశాను కదా, ఇలా లాగకపోతే క్లాత్ ఇలా అయిపోతుందండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.